అందరికీ నమస్కారం. నేటి వీడియోలో కంప్యూటర్ ఎస్ఎంపీఎస్ యూనిట్ యొక్క ప్రధాన టెస్ట్ పాయింట్ల వద్ద ఎలా కొలవాలో లేదా పర్యవేక్షించాలో తెలుసుకుందాం. లక్ష్యాలు: ఈ వీడియో ముగింపులో మీరు ఇవి చేయగలుగుతారు. 1. వోల్టేజ్ కొలతల కోసం కంప్యూటర్ ఎస్ఎంపీఎస్ యూనిట్ని సిద్ధం చేయండి. 2. ఎస్ఎంపీఎస్ యూనిట్ యొక్క వివిధ టెస్ట్ పాయింట్ల వద్ద వోల్టేజ్లను కొలవడం లేదా పర్యవేక్షించడం. ఈ కార్యాచరణ చేయడానికి కావలసిన పనిముట్లు, సాధనాలను సేకరిద్దాం. 1. కంప్యూటర్ ఎస్ఎంపీఎస్ వర్కింగ్ ట్రైనీస్ టూల్ కిట్ 1 జత. ప్రోబ్స్ తో డిజిటల్ మల్టీమీటర్ 1. ఎయిడ్స్ చార్ట్ చూపించే రకరకాల వోల్టేజ్లను జోడించే పీసీలోని ఎస్ఎంపీఎస్ యూనిట్ 1. కంప్యూటర్ పవర్ కార్డ్ 1. హుకప్ వైర్ కావలసినంత 1. దీన్ని ప్రయోగాత్మకంగా చేసే ముందు భద్రతా జాగ్రత్తలను తెలుసుకుందాం. మొదటిది, ప్రదేశాన్ని పొడిగా మరియు శుభ్రంగా ఉంచండి. 2. కంప్యూటర్ పెరిఫెరల్స్ ని నాశనం చేసే స్టాటిక్ విద్యుత్ను నివారించడానికి రబ్బరు చాప లేదా ఏదైనా ఇన్సులేటెడ్ మెటీరియల్ పై నిలబడి ఈ పరీక్షను టేబుల్ పై నిర్వహిస్తున్నారని నిర్ధారించుకోండి. విధానం: టాస్క్ 1. వోల్టేజ్ కొలతల కోసం కంప్యూటర్ ఎస్ఎంపీఎస్ యూనిట్ తయారీ. స్టెప్ 1. విధానాన్ని అనుసరించడం కోసం కంప్యూటర్ క్యాబినెట్ నుండి ఎస్ఎంపీఎస్ ని తీసివేయండి. 1. డోర్ స్క్రూలను తొలగించడం ద్వారా కంప్యూటర్ క్యాబినెట్ కవర్ను తెరవండి. 2. ఎస్ఎంపీఎస్ యూనిట్ నుండి కలర్ కోడ్లతో బయటకు వచ్చే వైర్లెస్ స్థానాన్ని గుర్తించండి. 3. మదర్ బోర్డులోని వివిధ విభాగాలకు మరియు సిపియులోని ఇతర పరికరాలకు వెళ్లే ఎస్ఎంపీఎస్ కనెక్షన్లను గమనించండి. ప్రతి కనెక్టర్కు లేబుల్తో ట్యాగ్లను ఉంచండి. 4. హెచ్డిడి, డివిడి, ఫ్యాన్ మరియు మదర్ బోర్డు నుండి కనెక్టర్లను జాగ్రత్తగా తీసివేయండి లేదా అన్ప్లగ్ చేయండి. 5. ఫిక్సింగ్ స్క్రూలను విప్పి సిపియు క్యాబినెట్ నుండి ఎస్ఎంపీఎస్ యూనిట్ ని తీసివేసి దాన్ని తెరవండి. స్టెప్ 2. చూపిన విధంగా 24 పిన్ మోలెక్స్ కనెక్టర్లోని వైర్ల గుత్తి నుండి ఆకుపచ్చ రంగు వైర్ అంటే విద్యుత్ బాగున్న సిగ్నల్ టెస్ట్ పాయింట్ ని గుర్తించండి. స్టెప్ 3. హుకప్ వైర్ ముక్కను ఉపయోగించండి. దాన్ని యు ఆకారంలో వంచి చూపిన విధంగా ఆకుపచ్చ మరియు నలుపు వైర్ టెర్మినల్స్ కు కనెక్ట్ చేయండి. స్టెప్ 4. పవర్ కార్డ్ ని ఎస్ఎంపీఎస్ యూనిట్ కనెక్ట్ చేసి పవర్ ఆన్ చేయండి. స్టెప్ 5. ఎస్ఎంపీఎస్ యూనిట్ పనిచేస్తుందని నిర్ధారించడానికి ఫ్యాన్ తిరుగుతోంది అని గమనించండి. స్టెప్ 6. ఫ్యాన్ తిరగకపోతే హుకప్ వైర్ ని తీసివేసి మళ్లీ చొప్పించండి. టాస్క్ 2. కొలత లేదా వివిధ టెస్ట్ల పాయింట్ల వద్ద వోల్టేజ్ల పర్యవేక్షణ. స్టెప్ 1. మల్టీమీటర్ను మీరు కొలవాలని భావిస్తున్న వోల్టేజ్ స్థాయికి తగిన ఏసీ వోల్టేజ్ పరిధికి సెట్ చేయండి. ప్రామాణిక హౌస్ హోల్డ్ సాకెట్ కోసం 250 వోల్ట్ల కంటే ఎక్కువ పరిధిని ఎంచుకోండి. స్టెప్ 2. వోల్టేజ్ ని కొలవడానికి వోల్టేజ్ రెసిస్టెన్స్ మిల్లీ యాంప్స్ పోర్ట్లోకి ఎర్ర టెస్ట్ లీడ్ ని చొప్పించండి. మీ మల్టీమీటర్లోని కామన్ పోర్ట్లోకి నల్ల టెస్ట్ లీడ్, సాధారణ లేదా ప్రతికూల లీడ్ ని చొప్పించండి. స్టెప్ 3. ఎస్ఎంపీఎస్ ఇన్పుట్ పవర్ కార్డ్ను 250 వోల్ట్ ఏసీ విద్యుత్ సరఫరా యొక్క 3 పిన్ల సాకెట్లోకి ప్లగ్ చేసి ఆపై స్విచ్ ను ఆన్ చేయండి. స్టెప్ 4. మల్టీమీటర్ ని ఆన్ చేసి పవర్ కార్డ్ స్థానంలో టెస్ట్ లీడ్లను సురక్షితంగా పట్టుకోండి. సాకెట్ లోపల ఉన్న మెటల్ వాటితో ప్రోబ్స్ బాగా కలిసి ఉన్నాయని నిర్ధారించుకోండి. పట్టికలో మల్టీమీటర్ స్క్రీన్ పై ప్రదర్శించబడే వోల్టేజ్ ని చదివి రికార్డ్ చేయండి. సీరియల్ నంబర్ 1. పారామీటర్ టు మెజర్. ఫేజ్ టు న్యూట్రల్. వోల్టేజ్ ఏసీ 230 వోల్ట్. రిమార్క్స్. 2. ఫేజ్ టు అర్త్ 230 వోల్ట్. 3. న్యూట్రల్ టు అర్త్ 5 వోల్ట్. స్టెప్ 5. సరఫరాను ఆఫ్ చేసి మెయిన్స్ కార్డ్ ని ఎస్ఎంపీఎస్ యూనిట్ లోకి ప్లగ్ చేసి సిపియు కూలర్ ఫ్యాన్ కోసం ఉపయోగించే P4 పవర్ కేబుల్ కనెక్టర్ ను ఎంచుకోండి. ఎస్ఎంపీఎస్ లో ఉపయోగించే వివిధ రంగుల కోడ్లను చర్చిద్దాం. రంగుల వైర్లను ఉపయోగించడం వల్ల ఇన్స్టాలేషన్ లేదా నిర్వహణ సమయంలో సరైన కనెక్షన్లు ఉన్నాయని నిర్ధారించుకోవడంలో సహాయపడి షార్ట్ సర్క్యూట్లు లేదా తప్పు వోల్టేజ్ కనెక్షన్ల వంటి విద్యుత్ ప్రమాదాల నుండి అపాయాన్ని తగ్గిస్తుంది. క్రమ సంఖ్య 1. రంగు ఎరుపు. వివరణ: ఇది స్టేటెడ్ వోల్టేజ్ ని అందించడానికి ఉపయోగించబడుతుంది. 2. పసుపు. ఇది మోటార్ రన్నింగ్ కోసం ఉపయోగపడుతుంది. 3. తెలుపు, నీలం. ఇది తర్వాతి అనుకూలత కోసం ఉపయోగపడుతుంది. 4. నలుపు. ఇది గ్రౌండింగ్ పనుల కోసం ఉపయోగపడుతుంది. 5. నారింజ. ఇది పేర్కొన్న వోల్టేజ్ ని అందించడానికి ఉపయోగించబడుతుంది. 6. ఆకుపచ్చ. ఇది ATX
అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్స్టెండెడ్ తో విద్యుత్ను సరఫరా చేయడానికి ఉపయోగపడుతుంది. 7 బూడిద రంగు. ఇది ATX లో పవర్ గుడ్ స్వయం పరీక్ష ఓకే సిగ్నల్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. 8 ఊదా. PSU పవర్ చేయబడినప్పుడల్లా +5 వోల్ట్ ని అందించడానికి ఇది ఉపయోగించబడుతుంది. ఆకుపచ్చ వైర్ గ్రౌండ్ కి కనెక్ట్ కానప్పుడు కూడా స్టాండ్ బై. వివిధ SMPS యూనిట్లలోని వేర్వేరు రంగుల వోల్టేజ్ స్థాయిలని చూద్దాం. క్రమ సంఖ్య 1 రంగులు. ఎరుపు అడ్వాన్స్ టెక్నాలజీ +5 వోల్ట్, అడ్వాన్స్ టెక్నాలజీ ఎక్స్టెండెడ్ +5 వోల్ట్, బ్యాలెన్స్డ్ టెక్నాలజీ ఎక్స్టెండెడ్ +5 వోల్ట్. 2 పసుపు +12 వోల్ట్, +12 వోల్ట్, +12 వోల్ట్. 3 నీలం -12 వోల్ట్, -12 వోల్ట్, -12 వోల్ట్. 4 తెలుపు -5 వోల్ట్, -5 వోల్ట్, -5 వోల్ట్. 5 నలుపు 0 వోల్ట్, 0 వోల్ట్, 0 వోల్ట్. 6 నారింజ +5 వోల్ట్, +3.3 వోల్ట్, +3.3 వోల్ట్. 7 ఆకుపచ్చ +5 వోల్ట్, +5 వోల్ట్. 8 బూడిద రంగు +5 వోల్ట్, +5 వోల్ట్. 9 ఊదా +5 వోల్ట్, +5 వోల్ట్. 24 పిన్ పవర్ కేబుల్ కనెక్టర్ యొక్క పిన్ వివరణను చర్చిద్దాం. దాంతోపాటు పట్టికలో అవుట్పుట్ వోల్టేజ్ను పట్టిక చేసి రికార్డ్ చేద్దాం. స్టెప్ 1 మీరు SMPS యూనిట్లో కొలవాలని భావిస్తున్న అవుట్పుట్ వోల్టేజ్ స్థాయికి తగిన DC వోల్టేజ్ పరిధికి మీ మల్టీమీటర్ను సెట్ చేయండి. స్టెప్ 2 SMPS సరఫరాను ఆన్ చేయండి మరియు 24 పిన్ పవర్ కనెక్టర్లో DC వోల్టేజ్ని కొలవండి. స్టెప్ 3 మీ మల్టీమీటర్ను ఆన్ చేసి దాన్ని DC వోల్టేజ్ కొలత మోడ్కు సెట్ చేయండి. మీ సిస్టంలో ఆశించిన వోల్టేజ్ స్థాయిలకు తగిన వోల్టేజ్ పరిధిని ఎంచుకోండి. స్టెప్ 4 కనెక్టర్లో గ్రౌండ్ రెఫరెన్స్ పాయింట్ను గుర్తించండి. చాలా సందర్భాలలో గ్రౌండ్ పిన్స్ GND లేదా COM అంటే సాధారణంగా లేబుల్ చేయబడ్డాయి. మీరు ఇతర పిన్లకు సంబంధించి గ్రౌండ్ ని దాని 0 వోల్ట్ సంభావ్యత ద్వారా కూడా గుర్తించవచ్చు. స్టెప్ 5 బ్లాక్ ప్రోబ్ నెగటివ్ తీసుకొని దాన్ని గ్రౌండ్ పిన్ కి కనెక్ట్ చేయండి. అప్పుడు రెడ్ ప్రోబ్ పాజిటివ్ తీసుకొని మీరు వోల్టేజ్ ని కొలవాలనుకుంటున్న పిన్ దానికి పెట్టండి. స్టెప్ 6 పవర్ కేబుల్ కనెక్టర్ పై వివిధ టెస్ట్ పాయింట్ల వద్ద వోల్టేజ్లను చూపించే చార్ట్ను చూడండి. పరిశీలనలను రికార్డ్ చేయండి. ఈ కనెక్టరే మదర్ బోర్డుకు వెళ్లి విద్యుత్ను అందిస్తుంది. ఈ కనెక్టర్ అన్ని కనెక్టర్లలోకెల్లా అతిపెద్ద కనెక్టర్. క్రమ సంఖ్య 1 వైర్ రంగు నారింజ. వివరణ +3.3 వోల్ట్ DC కొలిచిన వోల్టేజ్. రెండవది నారింజ +3.3 వోల్ట్ DC. 3 నలుపు గ్రౌండ్. 4 ఎరుపు +5 వోల్ట్ DC. 5 నలుపు గ్రౌండ్. 6 ఎరుపు +5 వోల్ట్ DC. 7 నలుపు గ్రౌండ్. 8 బూడిద రంగు పవర్ గుడ్. 9 ఊదా +5 వోల్ట్ DC స్టాండ్ బై. 10 పసుపు +12 వోల్ట్ DC. 11 పసుపు +12 వోల్ట్ DC. 12 నారింజ +3.3 వోల్ట్ DC. 13 నారింజ +3.3 వోల్ట్ DC. 14 నీలం -12 వోల్ట్ DC. 15 నలుపు గ్రౌండ్. 16 ఆకుపచ్చ పవర్ సప్లై ఆన్. 17 నలుపు గ్రౌండ్. 18 నలుపు గ్రౌండ్. 19 నలుపు గ్రౌండ్. 20 తెలుపు. 5 వోల్ట్ DC ఆప్షనల్ రిమూవ్డ్ ఇన్ ATX 12 వోల్ట్ V2.01. 21 ఎరుపు +5 వోల్ట్ DC. 22 ఎరుపు
+5 వోల్ట్ డీసీ. 23 ఎరుపు +5 వోల్ట్ డీసీ. 24 నలుపు గ్రౌండ్. రీక్యాప్: ఈ వీడియోలో మనం నేర్చుకున్నవి: 1 వోల్టేజ్ కొలతల కోసం కంప్యూటర్ SMPS యూనిట్ ని సిద్ధం చేయడం, 2 వివిధ టెస్ట్ పాయింట్ల వద్ద వోల్టేజ్లను కొలవటం లేదా మానిటర్ చేయడం, 3 SMPS లో ఉపయోగించే వివిధ రంగుల కోడ్లు, 4 24 పిన్ పవర్ కేబుల్ కనెక్టర్ యొక్క పిన్ వివరణ.